మీడియా డైరెక్టర్ గారు అభిమానులు మీ అందరికీ నమస్కారం. సో మురళి గారు సినిమా గురించి అన్నీ చెప్పేశారు. బట్ నేను ఈ సినిమాకి ఎంటర్ అయినప్పుడు మామూలుగా అందరూ ఫోన్లో మాకు కథలు చెప్తే చాలా డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ క్యారెక్టర్ అంటారు. అక్కడ వెళ్ళిన తర్వాత అన్ని మామూలుగా అదే రొటీన్ క్యారెక్టర్, నేను చేసిన క్యారెక్టర్స్ రిపీట్ అవుతుంటారు. బట్ వెళ్ళంగానే మురళి గారు ఫస్ట్ ఆయన ఇందాక కిరణ్ గారు చెప్పినట్టు ఇల్లు, స్టూడియో ఇవన్నీ చూపిస్తే రియలీ అంటే ఆల్రెడీ ఒక మనిషి అంటే సినిమా ఫీల్డ్ లో చాలా మంది ఉన్నారండి. అంటే సాక్రిఫైస్ చేసాము, కాంట్రిబ్యూట్ చేసాము అని అంటున్నారు. యాక్టర్ గా నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ లో, నా 46 years ఎక్స్పీరియన్స్ లో కాంట్రిబ్యూషన్ సాక్రిఫైస్ చేసిన ఏకైక హీరో అంటే కమల్ హాసన్ అండి. ఆయన సంపాదించిన డబ్బు మొత్తం సినిమా మేకింగ్ లో, సినిమాకి ఆయన పెట్టి మొన్న 3 years బిఫోర్ సొంత ఇంటికి వెళ్ళారు. ఆయన అంతవరకు రెంటెడ్ హౌస్ లోనే ఉన్నారు. అంతకన్నా ఉంటే కమల్ హాసన్ రెంటెడ్ హౌస్ లో ఉంటూ 3 years బ్యాక్ ఉంది ఈ వెంట ఓన్ హౌస్. దాని తర్వాత రామోజీరావు గారు ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే ఈ రోజు వరల్డ్ లో కూడా ఏంటంటే రామోజీ ఫిల్మ్ సిటీ అంటే ఎవ్రీబడి నోస్ అండ్ వాట్ ఎ కాంట్రిబ్యూషన్. మన తెలుగు వాళ్ళు అందరూ చాలా గర్వంగా ఉంటుంది. 2500 acres లో వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్ దేర్. తర్వాత చాలా మంది స్టూడియోస్ నేను చూసాను కానీ బట్ మురళి గారు ఉన్నారని చెప్పట్లేదు. ఎవ్రీథింగ్ అంటే ఆయన ప్రిపరేషన్ అన్నిటికీ రెడీ అయిపోయింది. అంటే టోటల్ గా ప్యాషనేట్ గా అది అన్ని ఏమేమి ఉన్నాయో కెమెరా కానీ అది కానీ అన్ని ఉన్నాయి. సరే ఓకే కథ విందామని చెప్పేసి నాకు కథ చెప్పారు. కథ చెప్పినప్పుడు నాకు కథ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టేది. ఎందుకంటే రియల్లీ డిఫరెంట్ స్టోరీ, రొటీన్ స్టోరీ కాదు, రిలాక్స్ అయ్యాను. బట్ ఆయన చెప్పడం మెల్లిగా నేను వచ్చి క్యారెక్టర్ చెప్పారు. నాకు ఈ సినిమాలో ఇట్స్ వెరీ వెరైటీ, డిఫరెంట్ పర్ఫార్మెన్స్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్. థ్యాంక్ మురళి గారు. డిఫరెంట్ ఎందుకంటే మాకంతా చేసి తీసుకొచ్చేసి ఏదో మేము పాకెట్ మీటింగ్ సర్చింగ్ ఫర్ రోల్స్, అంటే మంచి రోల్స్, నెగటివ్ ఆర్ పాజిటివ్, గివెన్ ఎ వెరీ గుడ్ రోల్ ఫర్ మీ. కమింగ్ టు ద ఫిలిం, ఇందాక సాంగ్ లోనే గద్దర్ గారు సాంగ్ లోనే అదంతా వచ్చేసింది. ఐ థింక్ మీరందరూ డెఫినెట్లీ మీరు అర్థం చేసుకుంటారు. అండ్ 2 మెయిన్ అసెట్స్ ఎవరంటే వన్ ఇస్ కీరవాణి గారు, ఒకటేమో గద్దర్ గారు. కీరవాణి గారితో నా పరిచయం ఏంటంటే అందరూ అన్నమయ్య సినిమా, శ్రీరామదాస్ అనుకుంటారు కాదు, దానికి ముందే ఆత్మబంధం చెప్పి ఒక సినిమాలో నాకు బ్రహ్మాండమైన సాంగ్స్ ఇచ్చి పిక్చర్ 50% సాంగ్స్ లోనే ఆడింది. అండ్ ఈరోజు మన మ్యూజిక్ ఇండస్ట్రీకి, టోటల్ మ్యూజిక్ ఇండస్ట్రీకి అంటే ఇండియాలో, సౌత్ లో, తెలుగులో ఒక మనిషి అంటే ఆస్కర్ లెవెల్కి వెళ్ళిపోయి ఆయన సత్తా చూపించి ఆయన అక్కడ అవార్డు తీసుకోవడం అంత ఈజీ కాదు. అక్కడ మ్యానిపులేషన్ కానీ లాగింగ్ కానీ ఇవన్నీ జరగదు. సో ఇట్స్ రియలీ గ్రేట్ ప్రైడ్ ఇండియా. మ్యూజిషియన్స్ అందరికి ఏంటంటే రియలీ గ్రేట్ ప్రైడ్. అండ్ మ్యూజిక్ గురించి నేను ఒకటే చెప్తానండి. అంటే ఇండియా ఏంటంటే ఇట్స్ ఫుల్ ఆఫ్ కమ్యూనిటీ, క్యాస్ట్ అండ్ సో మెనీ ప్రాబ్లమ్స్. Music is the only one subject which can connect everybody. We are all fans of Pakistani music, China music, and all that. It is a great music and it was connected India all over the world. India there so many states, so many communities ఉంది, అన్ని ఉంది. సో అలాంటి ఒక గొప్ప మనిషి ఈ పిక్చర్ కి మ్యూజిక్ డైరెక్టర్ రావడం మురళి గారికి చాలా పెద్ద అదృష్టం అది. అండ్ గద్దర్ గారి వన్ సైడ్ లో అంటే ఆయన వే ఆఫ్ టెలింగ్ ఆ సాంగ్ లో మనం ఏదో చూసాం చప్పట్లు కొట్టేసి మనం వెళ్ళిపోవడం కాదండి. ఆ సాంగ్ మళ్ళీ విని ఆయన ఏమేమి చెప్పారో అవన్నీ మనం ఏంటంటే మనం పాటించాలి. అవన్నీ మనం అప్పీల్ తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. సో ఈ పిక్చర్ లో పనిచేసిన అందరూ ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ వన్స్ అగైన్ మినిస్టర్ గారు ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా ఇంత టైం స్పెండ్ చేసి జనరల్గా ఇంత టైం ఎవరు ఉండరు. దయాకర్ గారు పరిచయం చేశారు. దయాకర్ గారికి ఏం తెలియదండి, మీరు కొంచెం హెల్ప్ చేయాలండి అది ఇది అని చెప్పారు. దయాకర్ గారు ఫస్ట్ షాట్ నాతో చేసినప్పుడే దుమ్ము లేపేశారు. ఆ డైలాగ్ ఆయన ఆల్రెడీ 10 సినిమాలు చేసినట్టు ఉన్నారు కానీ ఇప్పుడు కూడా నాకు డౌట్ ఆయన ఏదైనా వేరేదైనా చేశారో నాకు డౌట్. బ్రహ్మాండంగా ఆయన రోల్ ఆయన పర్ఫెక్ట్ గా చేశారు, బ్రహ్మాండంగా చేశారు. మీ అందరిలో ఆశీర్వాదాలు ఈ సినిమాపై ఉండాలి, దయాకర్ గారిపై ఉండాలి, గుడి మీద ఉండాలి. సినిమా మంచి హిట్ అవ్వాలి, అడగాలి. ఇలా ఎంతో మందికి అవకాశాలు ఇవ్వాలి, ఎంతో మంది పాపం అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ.